నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ చక్కగా ప్రశాంతంగా కనబడుతున్నారు నాకు. చాలా ప్రశాంతంగా. వైట్ ఈజ్ ఆల్వేస్ ఆ పీస్ ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. అలాగే మనకి మాక్సిమం అంటే తెల్లదనంలో అంటే తెలుపు ప్రశాంతతకి చిహ్నం. అలాగే మనకి గోమాత కూడా ప్రశాంతతకి చిహ్నంగానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. అంటే మాక్సిమం గోవులన్నీ కూడా తెలుపు వర్ణంతో ఉంటాయి. ఇక గిరి ఆవులు అవే బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ప్రశాంతత ఉంటాయి. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మెడలో కనిపిస్తున్నటువంటి మాల గోమయంతో తయారు చేయబడినటువంటి మాల. గోమయంతో కూడా వస్తున్నాయా? మరి అవి అంటే మీరు స్నానం చేసినప్పుడు తీసేస్తూ ఉంటారా? ఇది మనం ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా అంటే గోమయే వసతి లక్ష్మి. మనకి లక్ష్మి కావాలని పరిగెడతాం. ఆ ఉన్నటువంటి గోమాతని ఎక్కడైతే ఆవిడ మయంలో గోమయంలో ఉందో దాన్ని విడిచిపెట్టేసి డబ్బు కావాలని వెతుక్కుంటూ తిరుగుతున్నాం. పూర్వం అంతా కూడా భారతదేశం అంతా కూడా విపరీతమైనటువంటి గో సంపదతో అలరాలుతున్నాం. మనం సంపదను తగ్గించుకుంటూ 130 కోట్ల గో సంపద ఎక్కడ, 130 కోట్ల మంది జనాభా ఎక్కడ? అప్పుడు 30 కోట్ల జనాభా ఉండేది, 130 కోట్ల గో సంపద ఉండేది. ఇప్పుడు 130 కోట్ల మందికి మనం పెరిగాం. మరి గో సంపద ఎంత ఉండాలి? లేదు. అంటే ఇందులోనే దీన్ని మనం కాపాడుకోవడానికి అంటే గోమయం మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గోబర్ గ్యాస్ గా ఉపయోగపడుతుంది. అంటే మీరు చూసే ఉంటారు, రెగ్యులర్ గా ఆవు పిడకల మీద కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి అనే కొత్త ట్రీట్మెంట్ కూడా వచ్చింది. అవును. అంటే ఏం లేదు, అది స్ట్రెస్ ని తగ్గించడం ద్వారా మీ ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. అంతేగా. ఇదేమైనా స్మెల్ అలా వస్తూ ఉంటుందా? అసలు అయ్యో తీకండి. పర్లేదు. వాసన చూడచ్చా? ఏమీ లేదు. బ్యూటిఫుల్. చాలా బాగుంది సార్. ఆవుని రక్షించాలి, గోమాత గురించి తెలియాలని ఈ కౌ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ గోమయంతో కొన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఎన్నేళ్ల క్రితం మీరు ధరించడం మొదలు పెట్టారు? ఇది 6 months అయింది. 6 months అయింది. ఏమిటి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా? ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి అనేది జ్ఞానం వైపు వెళ్తూ ఉంటుంది. జ్ఞానంగా ఉన్నవాడు అభివృద్ధి పరంగా ఆరోగ్యంగా ఉంటాడు. సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. టెన్షన్ లేదు, ఫ్రీగా ఉన్నాం. ఇంకేంటి అంతకన్నా ఇంకేం కావాలి? ప్రశాంతతని చక్కగా ఇలా చాలా అంటే దీన్ని ఎట్లా చెప్పాలి, ఆవుకి దగ్గర చేస్తూ గోమాతని దగ్గర చేస్తూ ఎంతో కొంత ప్రేమ కూడా వస్తుంది. ఇంకా మనం దీన్ని వేసుకుంటున్నాము, అలవర్చుకుంటున్నాము, ఒకసారి గోశాలకు వెళ్దాము, ఇట్లాంటి థాట్స్ ఖచ్చితంగా వస్తాయి. రావాలి. అంటే ఆవు యొక్క ఆరాలో తిరిగితే స్ట్రెస్ తగ్గుతుంది. కౌ హగ్స్ కి ఛార్జ్ పెట్టి కంట్రీస్ లో కౌ హగ్ కి వాళ్ళు అంటే ఆవుని సంరక్షిస్తూ వాళ్ళు అలా చేస్తున్నారు. అదంతే. సాధారణంగా ఆవులు తన్నడం అనేది ఉండదు, ఎందుకంటే గోమాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంగోలు గిత్తలు అంతే కదా సార్. అవి అంటే వ్యవసాయానికి వాడేవి, కొంచెం జనాలకు దూరంగా ఉండేవి అంతే. సహజంగా గోమాత అమ్మ కదా, సాధారణంగా తన్నదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి అంటే ఇది వరకు పూర్వం ప్రతి ఇంట్లోనూ ఆవులు ఉండేవి, అందరూ పోషించేవారు. గోమాతే మన భారతదేశాన్ని సస్యశ్యామలంగా రక్షిస్తూ ఉంది. అంత ప్రశాంతతని విడిచిపెట్టి ఉరుకుల పరుగుల జీవితాల్లో
గోవుల్ని దూరం చేసుకుని బాధపడతాం. రైట్. అయితే ఇది ఖచ్చితంగా ఇది గనక వేసుకుంటే మీరు అబ్జర్వ్ చేసింది ప్రశాంతత అయితే ఉంది 100%. ఆల్ ద వే ఫ్రమ్ 6 months నుంచి అయితే ఉంది అని చెప్తున్నారు. రైట్. మరి ఇది స్నానం చేసినప్పుడు తీసేస్తారు ఆబ్వియస్ గా? 100% తీసి దేవుడి దగ్గర పెడతాను. దాన్ని మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత అనుష్ఠాన సమయంలో కూర్చుంటాను. అఫోర్డబుల్ గానే ఉంటుంది గోమయంతో చేసింది. 100% affordable. అద్భుతం సార్. అరే నిజంగా ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎన్ని రకాల ఉత్పత్తులు అంటే నీకు గోమయంతో సూర్యుడి యొక్క విగ్రహం తయారు చేసి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సూర్యుడి కిరణాలు అన్ని కలర్స్ వేసి నాకు ఇలా కావాలని ఆయన చేసి ఇచ్చాడు. ఎన్నో అంటే ఆయన ఆలోచనకు మెచ్చుకోవాలి. దీప ప్రమిదలు కూడా వస్తున్నాయి కదా అద్భుతంగా గోమయంతో. నేను నిన్న గోమయం కొబ్బరి అంటే ఇంట్లో ప్రసాదంగా కొబ్బరి రైస్ చేసింది. కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొట్టు, కొబ్బరి పిండేగా పాలు పిండేగా పొట్టు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొట్టు, అలాగే తిప్పతీగ చూర్ణం ఉంది, ఆ తీగలు కట్ చేసి హోమానికి వాడినవి చూర్ణం, నేను హోమం చేసాను. ఆ హోమం తాలూకు బసం ఇవన్నీ కలిపి శుభ్రంగా పేస్ట్ చేసి మళ్ళీ ప్రమిదల్లాగా పువ్వొత్తులాగా తయారు చేసి ధూప్ స్టిక్స్ న్యాచురల్ మనమే. అంటే ఆ ఆవుతో నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని మీకు నేను వ్యక్తం చేస్తాను. అందులో చాలా రకాల మూలికలు కలిపి పిడకలు చేసుకుంటాను. వాటితోటి నేనే హోమం చేసుకుంటాను నిత్యాగ్నిహోత్రంలో. ఆ వాతావరణానికి అంటే ఇప్పుడు 1 స్పూన్ ఆవు నెయ్యి, 10 గ్రాముల ఆవు నెయ్యి 1 టన్ను ఆక్సిజన్ ఇస్తుంది, ప్రపంచాన్ని రక్షిస్తుంది. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఇవి చేసుకోవచ్చు ప్రశాంతతను తీసుకురావడానికి. ప్రశాంతత అనేది లేక అసలు సతమతం అవుతున్నారు ప్రతి ఒక్కరు. డబ్బు ఉన్నా లేదు ప్రశాంతత, డబ్బు లేకపోయినా అప్పులుండి కూడా ప్రశాంతత లేకపోవడం ఆబ్వియస్ గా ఉంటుంది. పిల్లల గురించి టెన్షన్స్ తో, భర్త గురించి టెన్షన్స్ తో, భార్య గురించి టెన్షన్స్ తో, పెళ్ళి అవ్వట్లేదని, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ అని, అయ్యి బాబోయ్ ఎటు చూసిన సమస్యల సుడిగుండంలోనే ఉన్నారు యావత్ ప్రపంచం, మొత్తం యావత్ ప్రపంచం. 100%. ప్రశాంతతని ఎలా తెచ్చుకోమంటారు వీటితో పాటుగా ఇంకేమైనా? ఇంకా ప్రశాంతత తెచ్చుకోవటానికి అల్టిమేట్ ఒకటి, ఫస్ట్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, స్ట్రెస్ లో ఉన్నాం. మరి ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ధ్యానం ఒక్కటే శరణ్యం. ధ్యానం చేయడం ద్వారా ఎంతో కొంత ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ నీ చుట్టూ ఏముందో మనం చూడగలుగుతాం. కంగారులో టెన్షన్లో తీసుకునే నిర్ణయాలు జీవితాలని అతలాకుతలం చేసేస్తాయి, నాశనం అయిపోతాయి. అందుకని ప్రశాంతంగా ధ్యానం అనేది చెయ్యాలి. ఇక మీరు అన్నట్టు విపరీతమైనటువంటి ఒత్తిడి, ఈ ఒత్తిడిలో ఉన్న వాళ్ళు కూర్చోండి, కామ్గా కూర్చోండి ధ్యానం చేయడంటే దానికి కూడా మనసు ఒప్పుకోదు, వాళ్ళకి అసలు కూర్చోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అది వాళ్ళ వల్ల కాదు. దానికి చేయవలసిందల్లా ఏంటంటే ఉప్పు నీటితో స్నానం చాలా అవసరం. మన ఇళ్లలో కానీ లేకపోతే బాత్రూంలో ఒక డబ్బా ఉండాలి ఇప్పుడు. అలాగే బెడ్రూమ్ లో ఒక బౌల్ నిండా ఉప్పు వేసి పెట్టుకోవాలి. అంటే నెగటివిటీని గ్రాప్ చేసేస్తుంది. అది మీకు పూర్వం ఉప్పుని జాడీల్లో పెట్టి మూత కట్టేవారు, చాలా గట్టిగా కట్టేవారు. ఉప్పు భక్షిస్తుంది అనే సామెత ఉంది. అంటే ఉప్పు మూత తీసుంటే తినేస్తుంది. ఏం తినేస్తుంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ని ఎక్కడున్నా సరే లాగేసుకుంటుంది. అది మనం వాడుకుంటాం కదా, అది కూరల్లో వాడడం వల్ల మళ్ళీ మనకే వస్తుంది. అందుకని వాడుకునే ఉప్పు ఎప్పుడు మూట కట్టి ఉండాలి. ఇళ్లలో ఎప్పుడు కూడా ఉప్పు తెరిచి ఉండాలి. మనం బెడ్రూమ్లో ఇప్పుడు భార్య భర్తలు ఎక్కువగా అన్యోన్యత లోపిస్తుంది, ఏదో గొడవలు వస్తుంది. ఆ బెడ్రూమ్లో శుభ్రంగా ఒక గాజు బాటిల్లో, గాజు గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకుని పెట్టండి, రాళ్ళుప్పు. వారానికి ఒకసారి మార్చే విధంగా అది డ్రైన్ లో వేసేయచ్చు. నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా అట్రాక్ట్ చేసుకునే శక్తి క్రిస్టల్ కల్లుప్పుకుంది. అలాగే వీలైతే ఒక ఆవు పిడకల్ని మనకు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి, ఆ బౌల్ కింద ఆవు పిడకను పెట్టి దాని మీద ఈ కల్లుప్పు నుంచండి. దాంట్లో కొంచెం పచ్చకర్పూరాన్ని పైన వేయండి. మీకు క్రిమికేట కథలు, దోమలు ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చకర్పూరం వేస్తే. ఎప్పుడు కూడా మన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే మాత్రమే, అంటే లక్ష్మీ ఆగమనం అంటారు. లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు, మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి ఆ లక్ష్మి బయటకు వచ్చి మనం చేస్తున్న పనుల్లో అభివృద్ధిని సాధించడానికి, ఈ స్ట్రెస్లో, నెగిటివ్ ఎనర్జీలో, బ్యాడ్ స్మెల్స్లో, ఈ అరుపులు గోలల్లో లోపలే ఉన్న మన ఆలోచన విధానం పని చెయ్యక ఇబ్బంది పడుతూ మనం సక్సెస్ సాధించలేకపోతున్నాం. ప్రథమంగా చేయాల్సింది ఉదయం సాయంత్రం కంపల్సరీ స్నానం, ఉప్పు నీటితో స్నానం. బాగా ఎక్కువగా ఉంది
అసలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఇందులోంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు ఇక వేరే ఏమీ లేదు, రోజుకి 3-4 సార్లు స్నానం చేయండి, ఏం పర్లా. 3-4 సార్లు స్నానం చేయండి. ఉత్త స్నానం, తల స్నానం ఉత్త స్నానం, ఒంటి స్నానమే. అందులో 2-3 సార్లు కల్లుప్పుతో, ఉప్పు ఎందుకంటే కేజీ ఉప్పు 10 రూపాయలు ప్యాకెట్. ఇది అయోడైజ్డ్ అవి కాదు, న్యాచురల్ క్రిస్టల్ ఉప్పు 10 రూపాయలు. ఒక 2 గుప్పెళ్ళు వేసుకొని సగం నీళ్ళే శుభ్రంగా ఒళ్ళంతా బారు పెట్టుకుని ప్రశాంతంగా, ఎందుకంటే మాక్సిమం బాత్రూములన్నీ కూడా వాయువ్యంలో ఉండాలి సహజంగా. అక్కడ చంద్రుడు అధిపతి, మనస్కారకుడు. కాబట్టి మనం ఎంత ఎక్కువగా అక్కడ అంటే స్నానం చేస్తాము, దానివల్ల మనకి మనసు కొంచెం తేలిపడదు. ఎంత చిరాకులో ఉన్న స్నానం చేసిన తర్వాత ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. అది ఉప్పుతో చేస్తే ఇంకా బాగా ఉపశమనం లభిస్తుంది. వీలైతే మనకి ఈ అరోమా ఆయిల్స్ అని దొరుకుతాయి, అందులో లావెండర్ అని, శాండల్వుడ్ అని, ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకొచ్చి ఆ రూమ్ లో జల్లుకోవడం కానీ, మీరు స్నానం చేస్తున్న నీటిలో వేసుకోవడంతో కానీ మీకు మాక్సిమం 50% ఉపశమనం వచ్చేస్తుంది. దాని తర్వాత శుభ్రంగా కూర్చుని ప్రాణాయామం చేయండి. మీ బెడ్రూమ్ లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా సరే వాయువ్యంలో కూర్చుని, ఉత్తరానికి కూర్చుని దక్షిణాన్ని చూస్తూ ప్రాణాయామం చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి, దక్షిణాన్ని చూస్తూ. అద్భుతమైనటువంటి ప్రశాంతత. అసలు ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే మైండ్ అనేది ఒక స్టేబుల్ దానికి వచ్చేస్తే, స్టేబుల్ అయితే కనుక సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి. తర్వాత ఆలోచిస్తుంది కదా ఏం చేయాలి, ఈ రూట్ ఉంది కదా అని. సో డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది. మనం అనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి. స్వామి సంకల్పం అంతే, భగవంతుడి సంకల్పం. ప్రశాంతం అన్న దగ్గర స్టార్ట్ అయింది, చాలా అద్భుతంగా తెలియజేశారు. అలాగే ఆవుకి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరా క్లెన్స్ అవుతుంది, అలాగే ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పింది ఉపయోగపడుతుంది. మన వాళ్ళందరికీ చక్కగా చేసుకుని ప్రశాంతతని వాళ్ళు తెచ్చుకుని జీవితాలన్నీ ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. థాంక్యూ.